ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో విచారణ కొనసాగింది. ఈ కేసులో పిటిషనర్ తరపున న్యాయవాది జడ శ్రవణ్ వాదించారు. అవినాష్ రెడ్డి వల్ల తనకు ప్రాణహాని ఉందని అప్రూవర్గా దస్తగిరి తరపున వాదనలు వినిపించారు. ఇక జైల్లో ఉన్న సమయంలో దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్యరెడ్డి తనను ప్రలోభాలకు గురి చేశాడన్నారు. అదే సమయంలో తన తండ్రిపైన అవినాష్ అనుచరులు దాడి చేశారని కూడా ఆరోపించారు. అవినాష్ ప్రభావితమైన వ్యక్తి అని, అతని బెయిల్ వెంటనే రద్దు చేయాలని పిటిషనర్ తరపు న్యాయవాది జడ శ్రవణ్ వాదించారు. మరోవైపు దస్తగిరికి ప్రాణహాని ఉందని సిబిఐ తరపు న్యాయవాది తెలిపారు. ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ కి సంబంధించి తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు చేయాలంటూ కూడా ఇప్పటికే తెలంగాణ హైకోర్టులో వివేక కేసులో అప్రూవర్ గా మారినటువంటి దస్తగిరి వేసినటువంటి పిటిషన్ పైన ఈ రోజు మరోసారి విచారణ కొనసాగింది. విచారణలో భాగంగా పిటిషనర్ తరపు న్యాయవాది జడ శ్రవణ్ వాదనలు వినిపించారు. మరోవైపు సిబిఐ కూడా తన కౌంటర్ దాఖలు చేసి కౌంటర్ పైన వాదనలు వినిపించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక జడ శ్రవణ్ తన వాదనలు వినిపిస్తూ తన క్లయింట్ కు, ముఖ్యంగా పిటిషనర్ కు ప్రాణహాని ఉందని, ఎంపీ అవినాష్ రెడ్డి అనేటువంటి వ్యక్తి చాలా ఇన్ఫ్లుయెన్స్ పర్సన్ కాబట్టి ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఏపీలో ఉన్నటువంటి రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఈ పరిస్థితుల్లో అతను బెయిల్ పైన బయట ఉండడానికి వీల్లేదు, ఖచ్చితంగా బెయిల్ రద్దు చేయాలంటూ కూడా కోర్టు దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. ఎందుకంటే అవినాష్ రెడ్డి అనుచరులతో పాటు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి అనుచరులు కూడా ఆ దస్తగిరి తండ్రి పైన విచక్షణ రహితంగా దాడి చేసి కనీసం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసినప్పటికీ కూడా ఆ కంప్లైంట్ ను పట్టించుకోవడం లేదు. కాబట్టి కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉంది, ఖచ్చితంగా అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు చేయాలంటూ కూడా ఒక అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు సిబిఐ కూడా వాదనలు వినిపించినటువంటి సమయంలో దస్తగిరి చెప్పిందంత వాస్తవమే, దస్తగిరికి ప్రాణహాని ఉందంటూ కూడా సిబిఐ వాదనలు వినిపించినప్పుడు కోర్టు కలగజేసుకొని నిజంగానే దస్తగిరికి ప్రాణహాని ఉందని మీరు ఇప్పుడు ఎలా చెప్తున్నారు? ముఖ్యంగా గతంలో తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ ఇచ్చినప్పుడు మీరు సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయాలి కదా, ఎందుకు మీరు ఛాలెంజ్ చేయలేకపోయారంటూ కూడా సిబిఐను సూటిగా హైకోర్టు ప్రశ్నించింది. హైకోర్టు ప్రశ్నకైతే మాత్రం సిబిఐ కొంత సమయం సమాధానం చెప్పలేకపోయింది. ఎందుకంటే సునీత మేము పిటిషన్ దాఖలు చేసే లోపే సునీత పిటిషన్ దాఖలు చేసింది, దాంట్లో ఇంప్లీడ్ అయ్యి తమ కౌంటర్ దాఖలు చేశామనేటువంటి అంశాన్ని కోర్టు దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఎటకేలకు ఇప్పటికే ఫిట్నెస్ ప్రొటెక్షన్ స్కీమ్ కింద నాంపల్లి కోర్టు కొన్ని ఆదేశాలు ఇచ్చింది. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత, ఆ రిపోర్ట్ ను పరిశీలించిన తర్వాత తగు నిర్ణయం తీసుకుంటామంటూ కూడా తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణ, తదుపరి వాదనలు మాత్రం 15th కు వాయిదా వేసింది. 15th మరోసారి సిబిఐ వాదనలు వింటారు. మరోవైపు అవినాష్ రెడ్డి వాదనలు విన్న తర్వాత జడ్జిమెంట్ వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. థాంక్యూ ప్రవీణ్.